హాయ్ ఫ్రెండ్స్, మా పెరట్లో పెరుగుతున్న కూర బొబ్బరికాయలకి పందిరి ఎలా వేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. ఈ లోపే మా ఇంట్లో వేస్ట్ గా పడి ఉన్న ఈ పైపు ముక్కలు అయితే కనిపించాయి నాకు. వీటిని చూడగానే వీటితో పందిరిలాగా చల్లొచ్చు అనే చిన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు వీటితో పందిరి ఎలా వేస్తాను అనుకుంటున్నారా? కూర బొబ్బరికాయ చెట్లని సెంటర్ చేసి రెండు వైపులా బారుడు పైపులు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ రెండు పైపులను జాయింట్ చేస్తూ ఈ తాడుతో ఎలా చల్లుతున్నానో చూడండి. వీటిని ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల కూర బొబ్బరికాయ తీగలు పైకి పాకినప్పుడు కాయలు తెంపుకోవడానికి మనకి ఈజీగా ఉంటది. ఈ పందిరి గట్టి గాలిచ్చి పడిపోతే మనం చేసేది ఏం లేదు. ఇంకా నాకు తెలిసి ఈ పందిరి పడే అవకాశం లేదులేండి, ఎందుకంటే వీటిని గట్టిగానే పాతి పెట్టాం మేము. మా పెరట్లో మేము కూర బొబ్బరికాయలే కాకుండా గోరుచిక్కుడు కాయలు కూడా పెంచుతున్నాం మేము. వీటిని అయితే మేము విత్తనాలు తెచ్చుకొని నారులాగా చల్లుకున్నాం. మొత్తానికి వేస్ట్ గా ఉన్న పైపులతో ఈ పందిరిని అయితే చల్లేసా. వీటికి పందిరి చల్లడంలో మా అమ్మ కూడా హెల్ప్ చేసింది. ఈ కూర బొబ్బరికాయ తీగల్ని ఇలా వదిలేస్తే పందిరి పైకి ఎక్కలేవు కాబట్టి అక్కడక్కడ చిన్న పాదులను అయితే పెడుతున్నా. ఈ పందిరి పైకి కూర బొబ్బరికాయల తీగలు తొందరగా పాకడానికి పాదుల పైకి తీగల్ని ఈ విధంగా ఎక్కించాను. ఇలా చేస్తే పందిరి పైకి తీగలు తొందరగా పాకి కాయలు తొందరగా కాసే అవకాశం ఉంటది.